ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. ఆహా, కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా? మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి. విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాట్యమందిరంలా కనపడవచ్చు, కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది, పాపాత్ముడైన కీచకుడిని పతనం చేసింది. ఇది అంతేనండి, ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం, నిరుత్సాహం అనే కీచకుడి పతనం. అందుకే దీని పేరు నర్తనశాల అని పెట్టాం. మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక, బల్ల కింద లంచాలు ఇవ్వలేక, మంత్రి గారి రికమెండేషన్ తేలేక, నిరుత్సాహంతో చావలేక, దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం. మీరు మా జాతి వాళ్ళే అని పసిగట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం. అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా? అవునండి. మరి నాకు డాన్స్ రాదే? మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు. ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ ద స్టూడెంట్, వి ఆర్ ద బెస్ట్. 1 2 3 4 1 2 1 come on 1 2 1 2 1 2 1 2 1 2 3 4 1 1 1 2 That's it, that's it, that's it. Yeah, come on, come on, come on, come on, do it. Once again. Come on, come on, yeah, yeah. That's it. 1 2 3 4 4 3 2 come on do it 1 2 3 4 Good. 4 3 2 ఏంటండి, ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం, గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును, ఏమిటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో, అయితే కొద్ది కష్టమే, అయినా చెప్పండి, ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓహ్, కంగ్రాట్స్. పెళ్లి చూపులంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి? ఇష్టమైనప్పుడు, ఇష్టమైన వాడైనప్పుడు ఎగురు గంతేయొచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. పోనీ ఒక పని చేయండి,
మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో అని చెప్పండి అంతే. చెప్పొచ్చు, అతనంటే నాకు ఇష్టమే. మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు. తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. ఆయన కలిసి చెప్పింది నీకేమన్నా అర్థమైందా? ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపుల మీద డైరెక్ట్ అటాక్. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నొరమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. నాకు అధికారం లేదే. నువ్వు తెలుసు కదా. మనిషివా, పశువా? వదలు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. ఛీ! అక్క నేను వస్తాను. ఆగో, మర్యాద చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తానా? చేసి తీరుతాను. వేసి తీర్స్తావటే. ఆగో, కదిలావా నీ అక్కపోతే కిసాన్ పాలవుతుంది. వద్దు. అక్కనే చేయకు. నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు ఆపా నన్ను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఏయ్! ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. స్వాగతం మరదల. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటి ఏమిటి మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాడితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నా అనుకో, అక్క చెల్లిద్దరు జాయింట్ గా నా దగ్గర పడి ఉండొచ్చు. రావే. Stop it!
వదులు, నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురువి పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మాన మర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్యను నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు. తీసుకెళ్ళు. అది కదండి. పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే? తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈ రోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే. బాబాయ్, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందిరా? అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా. అత్తే కాదు బాబాయ్, మరి ఈ అమ్మాయి పేరు లలిత. నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను. ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక. ఏమిట్రా అవసరం? లలిత నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్. అంటే అంతా నీ ఇష్టమేనా? నీ వెనక ఎవరు లేరనుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అసలు నీకు విషయం తెలుసా? అంకుల్, ఏమిటి నీ పద్ధతి? పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి? చెప్పని. అది కాదమ్మా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు. ప్రేమించట. అంకుల్, ప్రేమించడం అనేది మనసు చేసే పని, గుడికెళ్ళడం అనేది మనిషి చేసే పని. నీకు తెలీదమ్మా వీడు. అంకుల్, ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి? ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు. తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది కాదమ్మా. అంకుల్, ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు, అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి? యావండి, మా అంకుల్ చాలా మంచివాడు. ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. రండి. క్షమించండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వేరెక్కడైనా ఉంటాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? అవమానిస్తున్నానా? లేకపోతే ఏమిటి? ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికొస్తే ఆదరించకుండా బయటికి గింటేంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదో రండి. అంకుల్, ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీరు లోపల పదండి. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద 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 పద. ఆంటీ, ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు. లక్ష్మి, ఏంటి అలా చూస్తుండిపోయావు? మీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టి వెళ్ళు. రండి లోపల.